సాధారణంగా గ్రహణాలు ఏర్పడే సమయంలో రకరకాల వార్తలను మనం వింటూ ఉంటాం. ఈ ఏడాది ఇప్పటికే మార్చి 14న చంద్రగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. మార్చి 29న సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే అదే రోజు షష్టగ్రహ కూటమి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే షష్టగ్రహ కూటమి అనేది నిర్దిష్ట రాశిలో 6 గ్రహాలైన రవి, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, శని, రాహువు కలయిక ద్వారా ఏర్పడుతుంది. అయితే ఎక్కువగా షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహ కూటమితో ఏదో విపత్తు జరుగుతుందని, వాళ్ళకి మంచిదని వీళ్ళకి చెడ్డదని ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒకే కక్ష్యలోకి 6 రాశులు రావడం అరిష్టమని కొందరు పేర్కొంటున్నారు. ఒకే గ్రహంపై 6 గ్రహాలు రావడం సైన్స్ అద్భుతమని, దీనివల్ల ప్రపంచానికి మేలు జరుగుతుందని అంటున్నారు. గ్రహాలు వ్యక్తిగత జన్మ నక్షత్రాన్ని బట్టి ఆయా రాశులపై ప్రభావం చూపించవచ్చని మరికొందరు పేర్కొంటున్నారు. కొందరు విధ్వంసం తప్పదని చెబుతున్నారు. 29వ రోజు మీనరాశి వారికి మాత్రమే ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ ఏడాది వచ్చే ఉగాది 6 గ్రహాల కూటమితోనే ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. షష్టగ్రహ కూటమి వల్ల మానవులకు ఎలాంటి ప్రమాదం లేదని హేతువాదులు చెబుతున్నారు. విశ్వంలో ఇలాంటివి కామన్గా జరిగేవి. వాటి ప్రభావం ముఖ్యంగా భూమి మీద, మనుషుల మీద ఉండదు. ఎవరికీ ఎలాంటి నష్టం జరగదు అని పేర్కొంటున్నారు. షష్టగ్రహ కూటమి అంతా ట్రాష్ అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ నెల 29న షష్టగ్రహ కూటమితో ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.